నియో స్కిన్ ఇక్కడ అన్ని రకాల స్కిన్, హెయిర్ మరియు లేజర్ ట్రీట్మెంట్ లభిస్తాయి. మీ అపాయింట్మెంట్ కోసం వెంటనే కాల్ చేయండి. మనతో పాటు మాజీ ఆర్మీ అధికారి కల్నల్ వివి రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇరాన్ దెబ్బతినిందా లేదా అమెరికా చేసినటువంటి దాడులకి ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఇరాన్ చుట్టుపక్కల మిత్ర దేశాలు అన్నింటినీ కూడా ఒక భయోత్పాతం సృష్టించింది అనేటువంటి అభిప్రాయం వచ్చింది. సో పైచేయి ఎవరిది ఈ 24 రోజుల యుద్ధం తర్వాత? మీరు అన్న ప్రశ్నకి చాలా చిక్కైన ఆన్సర్. ఇందులో అందరికంటే బాగుపడింది చైనా. అటు ఇరాన్కి మిసైల్ సపోర్ట్ ఇచ్చి, తర్వాత మెటీరియల్ సపోర్ట్ ఇచ్చి, అమెరికాని కొంచెం కిందకి దించి తను పై చేయి చూపించుకుంటా యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా శాంతియుత దేశం కింద కనిపిస్తా తన ఓన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫస్ట్ 1 వీక్ కొంచెం దెబ్బతిన్నా కానీ తర్వాత మెల్లగా యుఎన్లో ట్రేడ్ దాన్ని దింపడం ద్వారా సూపర్ పవర్ కింద ఎదగడానికి చైనాకి చాలా దోహదపడింది. ఇది శాంతియుతంగా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తా. ఇజ్రాయెల్ యుఎస్ఏ వర్సెస్ ఇరాన్ అనుకుంటే ఈ రెండు కూడా 60% ఓడిపోయినాయి, 40% గెలిచినాయి అనుకోవాలి. దీన్ని ఒక ఫిర్రిక్ విక్టరీ అంటారు యూరోపియన్ టర్మ్స్ లో. అంటే ఏంటంటే యుద్ధం గెలిచినా గానీ ఓడినట్టే లేదు. ఓడింది అనుకునే దేశం పరిస్థితి ఏంటి? ఇరాన్ ఓడిపోయింది, లొంగ తీసుకున్నాం అని వీళ్ళు చెప్తున్నటువంటి మాటలను కోణంలో చూస్తే ఇరాన్ పరిస్థితి ఏంటి? ఇరాన్ ఓడిపోలేదు, ఎందుకంటే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి విపరీతంగా తయారుగా ఉన్నారు. తర్వాత బ్యాటిల్ సిమ్యులేషన్, వాళ్ళు గేమింగ్ అవన్నీ బాగా చేసుకున్నారు. తర్వాత నాయకత్వం మొత్తాన్ని, ఎందుకంటే వాళ్ళు ముందర నుంచి అక్టోబర్ నుంచి చూస్తున్నారు లీడర్షిప్ని ఎలిమినేట్ చేయడం జరుగుతుంది ఇజ్రాయెల్ మొసాద్ ద్వారా. అందుకని చెప్పి మా లీడర్షిప్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. అందుకని చెప్పి దానికి పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నాం. సో లీడర్షిప్ ఎప్పుడు ఎక్కడ పోలేదు. అలాగే ఐఆర్జిసి కూడా పటిష్టంగా ఉంది. కొంచెం వెపనరీ మిసైల్స్ ఇవన్నీ స్ట్రెంత్ తగ్గిపోయింది, యుఏవి స్ట్రెంత్ తగ్గిపోయింది, కానీ ఓన్ టెక్నాలజీ కాబట్టి త్వరలోనే మళ్ళీ రిప్లెనిష్ చేసుకునే అవకాశం ఉంది. అమెరికా మాత్రం అక్కడ రెజ్యూమ్ చేంజ్ అవుతుంది అనుకున్నారు. విద్యార్థులందరూ ఈ టెహరాన్ యూనివర్సిటీలోంచి బయటకు వచ్చేసి ఏదో నేపాల్లో జరిగినట్టు, బంగ్లాదేశ్లో జరిగినట్టు అలా జరిగిపోతుంది అనుకున్నారు. అది జరగలేదు. అలాగే మోనార్క్ కూడా తిరిగి రావడానికి ప్రస్తుతానికి అవకాశం కనిపించట్లేదు. సో ఇరాన్ మేజర్ ఇవన్నీ కోల్పోయినా కానీ ఎకానమీ చాలా డోల్డౌన్స్ లో ఉన్నా కానీ 40% సక్సెస్ రేటు సాధించింది అనుకోవాలి. ఇరాన్ మిడిల్ ఈస్ట్ కూడా తన సత్తా చూపించింది. ఎందుకంటే సున్నీ షియా దేశాల మధ్యన సౌదీ అరేబియా నాయకత్వంలోనూ ఇటు ఇరాన్కి దెబ్బలాట అవుతుంది. అందులో మేము గొప్ప అని చూపించుకోగలిగాం. ఆ స్ట్రెంత్ ఎగ్జిబిట్ చేయడంతో పాటు ఇంకోటి, డిగో గార్షియా పైన అటాక్ జరిగిన తర్వాత 4000 కిలోమీటర్ల రేంజ్ కొట్టే కెపాసిటీ ఇరాన్కి ఉంది అంటే యూరప్ కూడా వణుకుతుంది అని చెప్పిన అభిప్రాయం వస్తుంది. అలాంటి పరిస్థితి ఉందా? ఎస్, ఎందుకంటే 4000 కిలోమీటర్ల రేంజ్ లోనే యూరప్ కూడా ఉంది, ఇంక్లూడింగ్ బ్రిటన్ అండ్ ఫ్రాన్స్, నార్వే, స్వీడన్, ఇటువంటి ఎక్స్ట్రీమ్ కంట్రీస్ కూడా డిస్టెన్స్ వైపు చూస్తే 4000 కిలోమీటర్లు వాటి టార్గెట్స్ ని చేరుకోగలిగే స్థితి ఉంది. అవి హైపర్సోనిక్ మిసైల్స్ 15 to 17 హైపర్సోనిక్ స్పీడ్ లో వెళ్తా ఉంటే వాటిని రెడార్ పట్టుకోవడం కష్టం. తర్వాత వాటిని కౌంటర్ చేయడానికి మిసైల్స్ ఫైర్ చేయడం కూడా కష్టం. ఇరానియన్స్ కూడా చైనీస్ హెల్ప్ తోటి విపరీతంగా వార్ని స్టడీ చేస్తున్నారు. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ టైం గ్యాప్స్ ఉన్నాయి, అంటే కేవలం మిసైల్స్ వీటికే కాదు, ఎక్కడ మధ్యలో గ్యాప్ మనం ఎక్కడైనా వెతుక్కోగలమా అన్నది కూడా చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. యాక్చువల్గా ఇందులో చైనా ఇన్వాల్వ్మెంట్ చాలా విపరీతంగా ఉంది. పైకి ఎక్కడికి కనిపించట్లేదు, కానీ చైనా మాత్రం ఈ యుద్ధంలో చాలా వరకు నేర్చుకుంది కొత్త పాఠాలు. దీన్ని తప్పనిసరిగా తైవాన్లో వాడుతుంది. చైనా ఒక అగ్రరాజ్యంగా ప్రపంచానికి పెద్దన్నలాగా అమెరికా వ్యవహరిస్తుంది కాబట్టి అమెరికాకి ధీటుగా నిలబడుతుందని చైనా ఆశపడుతుంది ఆ విధంగా నిలబడాలని. ఈ యుద్ధం తర్వాత చైనాకి అలాంటి అవకాశాలు పెరిగినాయా? పెరిగినాయి, 100% పెరిగినాయి. ఇంకా తైవాన్ స్ట్రైట్స్ తీసుకునేటప్పుడు సక్సెస్ఫుల్ అయితే మాత్రం 100%. అంతకుముందు రష్యా అమెరికా ఎలాగ ఉండేయో అలాగా చైనా యుఎస్ఏ అయిపోతాయి. రష్యా తన శక్తి ఉంటుంది, ఇండియా కూడా తన శక్తి ఉంటుంది, కానీ అమెరికా చైనా అంత పవర్ఫుల్ కాకపోవచ్చు. సెకండరీ రోల్లో ఉండే అవకాశాలు ప్రస్తుతానికి కనిపిస్తుంది. చెప్పండి సార్, ఓవరాల్గా హార్మోజ్ని ఓపెన్ చేయడానికి ఇప్పుడు ఇందాక కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది, $17 వరకు తగ్గింది క్రూడ్ ఆయిల్కి సంబంధించి ఒక బ్యారెల్ ధర అంటున్నారు. హార్మోజ్ని ఓపెన్ చేయడానికి లైన్ క్లియర్ అవుతుందా? ఈ 5 రోజుల ఉపశమనం తర్వాత అన్ని దేశాల షిప్లు కూడా రాకపోకలకు అవకాశం ఉంటుందా? కనిపించట్లేదండి. ఎందుకంటే ఇప్పటి వరకు హార్మోజ్ స్ట్రైట్ అన్నది ఫ్రీ ఛానల్. అంటే ఏంటంటే షిప్స్ లోపలికి వెళ్ళొచ్చు, తిరిగి రావచ్చు. ఎక్కడ టోల్ ట్యాక్స్ అటువంటిది పేమెంట్ లేదు.
ఓకే. ఇరాన్ మాత్రం టోల్ ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేసింది. మధ్యలో కొన్ని షిప్లు దాదాపు $2 పర్ బ్యారెల్, అంటే 2 మిలియన్ల బ్యారెల్ డాలర్లు కూడా టోల్ ట్యాక్స్ కట్టినట్టు రిపోర్ట్ వస్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు ఇరాన్ ప్రూవ్ చేసుకుంది హార్మోజ్ జలసంధి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మూసేయచ్చు. వాళ్ళు తలుచుకున్నప్పుడు 45 నిమిషాలు చాలు వాళ్ళకి మూసేయడానికి. ఓకే. ఈ విధంగా అమెరికా దీన్ని కౌంటర్ చేయకుండా యుద్ధం క్లోజ్ చేస్తే అమెరికా మొత్తం ఓడిపోయినట్టే లెక్క. సో ఇప్పుడు ఎలా వయా మీడియాకి తీసుకొస్తారన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చూద్దాం. ఇంకోటి ఇండియన్ ఓషన్, హిందూ మహాసముద్రం పైన ఆధిపత్యం ఎవరిది అనే ప్రశ్నను కూడా కొత్తగా ఈ యుద్ధం లేవనెత్తింది అనేటువంటి చర్చ నడుస్తుంది. అలాంటి పరిస్థితి ఎగ్జాక్ట్లీ ఇప్పటి వరకు అమెరికా డిగో గార్షియా కంట్రోల్ తో నుండి తన 5th ఫ్లీట్ బహ్రెయిన్ లో పెట్టుకుని, ఇంకో ఫ్లీట్ సౌత్ చైనాలో సీలో పెట్టుకుని ఇండియన్ ఓషన్ కి డామినేటింగ్ ఫోర్స్ కింద ఉండేది. దాన్ని కౌంటర్ చేయడానికి మధ్యలో చైనా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే ఇండియా కూడా లాస్ట్ 21 ఇయర్స్ నుంచి కూడా ఐఓఆర్ ఆర్క్ అని పెట్టి ఇటువంటి పెట్టి చాలా వరకు విఫలమైంది, అంటే ఇండియన్ ఓషన్ డామినేషన్ లో. ఇప్పుడు మనం కూడా తిరిగి పునరాలోచన చేయాల్సి ఉంది. ఎందుకంటే మాల్దీవ్స్ లో మనం ఒక బేస్ ఏర్పరచుకున్నాం, కానీ ఆ మాల్దీవ్స్ బేస్ డిగో గార్షియా బేస్ కి సరిపోదు. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి వెస్టర్న్ పవర్స్ యూకే, యుఎస్ఏ డిగో గార్షియాలో ఉండడం వల్ల ఇండియన్ స్తోమత అంత మంచిది కాదు. వాటిని కౌంటర్ చేయడానికి మన అండమాన్ నికోబార్ లో మలక్కా స్ట్రైట్స్ క్లోజ్ చేయడానికి వీలుగా గ్రేట్ నికోబార్ గ్రూప్ లో తప్పనిసరిగా బేస్ ఏర్పాటు చేయాల్సిందే. అలాగే లక్షద్వీప్ ఐలాండ్స్ లో కూడా మనం తిరిగి ఆలోచించాలి. అక్కడ కూడా ఒక కంట్రోల్ బేస్ పెట్టుకునే విధంగా, షిప్స్ ని కంట్రోల్ చేసే విధంగా మనం పెట్టుకునే అవసరం చాలా కనిపిస్తుంది. సో ఇంకోటి, ఈ బ్రేక్ అనేది కేవలం పవర్ ప్లాంట్స్ పైన, విద్యుత్ సెక్టార్ పైన జరిగేటువంటి అటాక్స్కి మాత్రమే, మిగతా యుద్ధం యథావిధిగా కొనసాగుతుంది అనే ఒక వర్షన్ కూడా వస్తుంది. అలా అవకాశం ఉందా, లేదా పూర్తిగా అంత కాల్పుల విరమణ జరుగుతుందని అనుకోవచ్చు మనం? ట్రంప్ గారి ఫస్ట్ ఒక ట్వీట్ వచ్చింది ట్రూత్ సోషల్, దాన్ని డిలీట్ చేసి సెకండ్ ట్వీట్ ఒకటి వచ్చింది. ఆ ఫస్ట్ ట్వీట్ నేను సేవ్ చేయలేకపోయాను, సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీడ్ ఇట్ అగైన్. సెకండ్ ట్వీట్ మాత్రం క్లారిటీతో ఉంది. సెకండ్ ట్వీట్ ప్రకారం దానిలో బిట్వీన్ ద లైన్స్ చదివితే కేవలం ఎనర్జీ సెక్టర్ మీద నేను అటాక్ చేయను, 48 గంటల తర్వాత చేస్తానన్నదే. దానివల్ల మామూలు యుద్ధం జరుగుతూనే ఉంటుంది, నా ప్రిపరేషన్స్ నేను చేసుకుంటానే ఉంటాను, నా యాంటీ మైన్ ఆపరేషన్స్ నేను చేస్తూనే ఉంటాను, నేను హార్మోజ్ జలసంధి ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను అన్న పందాలోనే కనిపిస్తున్నారు. కేవలం ఎనర్జీ సెక్టర్ ని అటాక్ చేయను అనేది గ్యారంటీ ఇస్తున్నారు 5 రోజులు. సో మిగతా అటాక్స్ కొనసాగుతాయి అంటే ఇరాన్ కూడా డర్టీ బాంబ్స్ ప్రిపేర్ చేస్తుంది. అంటే యురేనియంను ఉపయోగించడం ద్వారా ఇది చేస్తే రేడియేషన్ ఎఫెక్ట్ మళ్ళీ అందులోనే ఉంటుంది. బహుశా అణుబాంబు అంత స్థాయిలో ఉండకపోయినా కానీ, బట్ రేడియేషన్ ప్రభావం మాత్రం ఇందులో ఉంటుంది అన్నది. ఇరాన్ కూడా ఆప్షన్ ఉంటుంది కదా మరి. నెక్స్ట్ ఒకవేళ మిగతా ఫైరింగ్ ఉండదండి, జనరల్ గా ఉండదు ఇటువంటి. ఎందుకంటే అది డర్టీ బాంబ్ అన్నది చిన్న బాంబ్, అంటే పెద్దగా డ్యామేజ్ కనిపించకపోయినా కానీ దాని వరల్డ్ వైడ్ ఇంపాక్ట్, కండమ్నేషన్ విపరీతంగా వస్తుంది. సో అందువల్ల చెప్పి అది ఎక్స్ట్రీమ్, అంటే ఏంటంటే ఇక యుద్ధం ఓడిపోతున్నాం, నేను ఎలాగో ఓడిపోతున్నాను అని చెప్పి. ఒకప్పుడు సెకండ్ వరల్డ్ వార్ లో కాన్సెప్ట్ ఒకటి ఉండేది, నేను ఎలాగా చచ్చిపోతాను అనుకున్నప్పుడు గ్రెనేడ్ చేతుల్లో పట్టుకుని వదిలేసేవాడు, రెడ్ ఆన్ రెడ్ అనేవాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ డర్టీ బాంబు వాడతారు తప్పితే కానీ మామూలు పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదిక కింద వాడే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అసలు ఒప్పుకోరు, ఇటువంటి డర్టీ బాంబు మా దగ్గర ఉందని కూడా ఒప్పుకోరు. అంటే ప్రస్తుతానికి కొంత ప్రశాంతత ఉండొచ్చు, ఇరాన్ కూడా కొంత రిలీఫ్ ఉండొచ్చు. ఎందుకంటే పవర్ సెక్టార్ దెబ్బతింటే మిగతా అన్ని కూడా కుంటుపడేటువంటి అవకాశం ఉంటుంది. అంతేగాని పూర్తి స్థాయి విరమణ కింద చూస్తానికి అవకాశం లేదు ఇది. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్యలో అమెరికాకి క్యూబా దొరికింది. లాస్ట్ 2 వీక్స్ క్యూబాలో పవర్ సప్లై లేదు, ఎందుకంటే అక్కడ డీజిల్ ఆగిపోయింది. ఓకే, చూద్దామని. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ విశ్లేషణ అందించినందుకు. ఇది అమెరికా చేసినటువంటి విరమణ ప్రకటన, కేవలం ఈ 5 రోజుల బ్రేక్ ప్రకటన కేవలం విద్యుత్ సెక్టార్ పైన జరిగేటువంటి దాడులకి మినహాయింపు మాత్రమే అని చెప్పని ఒక క్లారిటీ ఇస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ యుద్ధం ఎన్ని మలుపులు తిరుగుతుంది, ముఖ్యంగా డర్టీ బాంబు ప్రకటనలు, డర్టీ బాంబుకు సంబంధించినటువంటి అంశాలు ప్రపంచం మొత్తాన్ని కలవరపరుస్తున్నాయి. కానీ ఈ బ్రేక్ వలన మాత్రం కొంతవరకు క్రూడ్ ఆయిల్ సప్లైకి ఆటంకం ఉండకపోవచ్చు అనేటువంటి ఆశ చిగురిస్తుంది. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.